నమస్తే. పురపోరు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ ఫలితాలకు సంబంధించి మనం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఈటీవీ తెలంగాణ చేపట్టింది. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నుంచి లింగం యాదవ్ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి రాణి రుద్రమ గారు, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ప్రత్యేక విశ్లేషకులు అందే సత్యం గారు కూడా ఈ చర్చలో పాల్గొంటున్నారు. ఇక చర్చా కార్యక్రమంలోకి వెళ్లే ముందు అందే సత్యం గారు, మీరు ఎన్నో రాజకీయ విశ్లేషణలు చేశారు, ఎంతో అనుభవం ఉంది. మీరు చెప్పండి, ఈ పురపాలిక ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన ఓటర్ తన తీర్పును వెల్లడించారని మనం చెప్పవచ్చు? రాజకీయాలు 30% చర్చ జరిగినాయి. అది దేశ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ. మిగతా 70% ముందు మొదటి క్రైటీరియా డబ్బు ఖర్చు పెట్టని అభ్యర్థి ఉన్నాడు ఎవరన్నా వెతికితే అంటే మనకు దొరకటం కష్టం. తర్వాత రెండో క్రైటీరియా పార్టీకి అఫిలియేషన్, అంటే పార్టీకి నమ్మకస్తులుగా ఉండటం అనేది రెండో క్రైటీరియా. మూడో క్రైటీరియా సామాజిక తరగతులు, వాళ్ళ సామాజిక తరగతి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య, ఇటువంటి అనేది కూడా మూడవది. ఇక నాలుగోది, ఐదవది పేరు ప్రతిష్టలు, లేకపోతే క్యారెక్టరు, తర్వాత ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా నిలబెట్టారు. ఈ 4-5 క్రైటీరియాల మీద ఎలక్షన్స్ జరిగినాయి. కేవలం రాజకీయాలు అనేటువంటి పరిపాలన అటువంటి ఇటువంటి అన్ని కూడా బ్రాడ్గా అది ఎలక్షన్స్కు ముందే ఓటర్లకు ఒక ఒపీనియన్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒపీనియన్ ఉంది, ప్రతిపక్ష బీఆర్ఎస్ మీద ఒపీనియన్ ఉంది, మిగతా రాజకీయ పార్టీల మీద ఒపీనియన్ ఉంది. అది ఎలక్షన్కు ముందే రాజకీయ పార్టీల మీద అభిప్రాయానికి వచ్చి ఉన్నారు. కానీ ఓటింగ్ సరళిని మార్చింది మాత్రం నేను చెప్పినటువంటి ఈ 5 లక్షణాలు ఓటింగ్ సరళిని మార్చినాయి. ఇవాళ బహుశా మనం ఇంకా కన్క్లూజన్కి రాలేం, కానీ ఓటర్ల నిష్పత్తి చూస్తే బహుశా గతంలో ఉన్నటువంటి ఓటర్ల నిష్పత్తిలో పెద్ద తేడా ఉండకపోవచ్చు. కాంగ్రెస్ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ వచ్చినటువంటి ఓటర్ల నిష్పత్తి మున్సిపాలిటీలుగా చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంటుంది. 82-85% కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎటు కాకుండా ఉన్నటువంటి మెజారిటీలలో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఇటువంటి ప్రజాప్రతినిధుల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఆ మున్సిపాలిటీలు చూస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి ట్రెండ్స్ ఆధారంగా 80-85% మున్సిపాలిటీలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ స్ట్రెంత్ కూడా అనుకున్నంత తక్కువ లేదు. బీఆర్ఎస్కు 300 కన్నా వార్డులు 300-400 కన్నా ఎక్కువ రాకపోవచ్చు అనుకున్నాం. కానీ ఫలితాలు పూర్తయ్యే వరకల్లా వాళ్ళ నిష్పత్తి కూడా 30% వార్డుల నిష్పత్తి ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో లోకల్ ఇష్యూస్, టౌన్ ఇష్యూస్, ప్రజల సంబంధాలు, సామాజిక తరగతులు, అన్నిటికన్నా ముందు డబ్బు, ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ఫ్యాక్టర్స్. ఓకే, అంటే సత్యం గారు, మీరు చెప్పదలుచుకుంది ప్రజల ఎజెండాగా ఎన్నికలు జరిగాయంటారా, జరగలేదంటారా? ప్రజల ఎజెండాగా తక్కువ ప్రాధాన్యత లభించింది. ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంటే ప్రజల ఎజెండా, అధినాయకత్వం నుంచి ఎజెండా ముందుకు పెట్టారు. రేవంత్ రెడ్డి మాట్లాడినా, లేకపోతే మన కేటీఆర్ మాట్లాడినా, లేదా రామచంద్రరావు గారు మాట్లాడినా ప్రజల ఎజెండా ప్రకారం మాట్లాడారు. వాళ్ళ రాజకీయ పార్టీ విధానాల్ని ఇంప్రెస్ చేయడానికి మాట్లాడారు. తర్వాత ఈ రాజకీయ 3 పార్టీలు కూడా మిగతా ఇద్దరికి సంబంధాలు ఉన్నాయని అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా ఆరోపణలు చేసుకున్నారో అట్లాగే ఆరోపణలు చేసుకున్నారు. అట్లా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, సహకట్లేదు అటువంటి విషయం మీద కూడా చర్చ జరిగింది. ఇవన్నీ చర్చలు జరిగినాయి. కానీ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి వాటి ఆ అట్మాస్ఫియర్లో కింద పనిచేసినటువంటి మాత్రం లోకల్ ఇష్యూసే పనిచేశాయి. అంటే ఒక క్యాండిడేట్కి ఎక్కువ రావటం, ఒక క్యాండిడేట్కు తక్కువ రావటం, ఓట్లు అనేవి లోకల్ కాజెస్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. ఓకే, సత్యం గారు, మీరు చెప్పిన వాటితో కొంతవరకు ఏకీభవించవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ ప్రతినిధి అయినటువంటి లింగం గారు, మీరు చెప్పండి, ఈ ఎన్నికల ఫలితాలు మీరు ఊహించినట్లుగానే ఉన్నాయా? ఇంకా కార్పొరేషన్లకు సంబంధించి ఎలాంటి ఫలితాలు రాలేదు, మీరు ఎన్ని కార్పొరేషన్లు కైవసం చేసుకుంటామన్న ధీమా ఉంది మీకు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం
గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం, ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒక కలెక్టివ్ నిర్ణయాలతోటి ఇవాళ ప్రజాప్రభుత్వం పార్టీ ముందుకెళ్తుంది. ఇవాళ 2 సంవత్సరాలుగా మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ పట్టం కట్టిరు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇవాళ మున్సిపల్ ఎలక్షన్ లో రిజల్ట్. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ల వరకు ఇవాళ తెలంగాణలో ఏ ఎలక్షన్ జరిగినా, అంటే ఇంక్లూడింగ్ జూబ్లీస్ బై ఎలక్షన్, ఏ ఎలక్షన్ జరిగినా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం వైపు ఉన్నారు. ఇవాళ మనం చూసినాం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ చేసినటువంటి దుర్మార్గాలు, అవినీతి అక్రమాలు ఒకవైపు, 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రత్యేకించి తెలంగాణకి ఏం చేసింది అనేది మనం ఎన్నోసార్లు కూడా చర్చించడం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఏ విధంగా మొండి చేయి చూపించిందని ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజా సమస్యలను తీర్చుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైపు ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. మేము మొదటి నుంచి అదే చెప్పినామండి. 80% అంటే 70 to 80% స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దానికి అనుగుణంగానే ఇవాళ మనం చూస్తున్నాం. దాని రిజల్ట్స్ కూడా అదే ఉంది. డెఫినెట్ కూడా రిజల్ట్ ఎండి వరకు డెఫినెట్ కూడా 70 to 80% స్థానాలు మేము గెలవబోతున్నాం. ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా సెకండ్ పొజిషన్ కి ఎవరు సెకండ్ వస్తారనేది వాళ్ళు కొట్లాడుతున్నారు తప్ప ఇవాళ మాకు తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, వాళ్ళకు అనుకూల మీడియా ద్వారా ఎన్ని ప్రాపగండాలు చేసినా కూడా ప్రజలు అవన్నీ ఏమి పట్టించుకోలేదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం కావాలి. ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ల దుర్మార్గాలు ఇవాళ ఇంకా కూడా కండ్ల ముందు కనబడుతున్నాయి. ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ 10 ఏళ్ల పాలన మీద ఓట్లు అడిగిరండి. కేటీఆర్ ఎంతసేపు అహంకారపూరితమైన మాటలతోటి, ఎంతసేపు అధికారమే ఇవాళ వాళ్ళు పరమపదిగా పనిచేస్తున్నారు తప్ప స్వయంగా వాళ్ళు ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకే వాళ్ళు ఇప్పటి వరకు జవాబుదారితనంగా లేరు. ఆ నియోజకవర్గ ప్రజలకే అందుబాటు లేని కేటీఆర్ వాళ్ళ నాయకులు ఇక వాళ్ళు ఎన్నుకోబడిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పనిచేస్తారని ప్రజలు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ ఉంటే రేపు కార్పొరేటర్ గా, కౌన్సిలర్ గెలిచిన వాళ్ళ నాయకులు పోయి వాళ్ళ మీటింగ్లలో పాల్గొంటారని, కౌన్సిల్ మీటింగ్ల. అందుకే ఇవాళ ప్రజలు అన్ని అర్థం చేసుకున్నారు. ఇక ఎంతసేపు బీజేపీ విద్వేష విషపూరిత రాజకీయాలు. వాళ్ళు ఏనాడైనా బీజేపీ నాయకులు అభివృద్ధి మీద చర్చ పెట్టిరా, తెలంగాణకి ఏం చేసిరో దాని మీద మాట్లాడిరా? అవి ఎక్కడ కూడా ఎంతసేపు విషపూరిత రాజకీయాలు, విభజన రాజకీయాలు. అందుకే తెలంగాణలో ఈ విషపూరిత విభజన రాజకీయాలు కావాల్సింది ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. మేము అభివృద్ధి నమ్ముకున్నాం, దానికి అనుగుణంగా ఇవాళ ప్రజలు తీర్పిస్తున్నారు. ఇవాళ అందుకే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఓట్లాడడానికి మీరు చూసిరు. వాళ్ళు ఏ పేరు మీద ఓట్లు అడిగిరో, తెలంగాణకి ఏం నిధులు తెచ్చిరో దాని మీద ఓట్లు అడిగే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా? మీరు చూసిరు ఎలక్షన్ లో. అందుకే ప్రజలు కూడా ఆ విధంగానే తీర్పిస్తున్నారు. డెఫినెట్ కూడా మాకు ఇంకా మీరు రిజల్ట్ రావాల్సి ఉంది. డెఫినెట్ కూడా ఈ 70 to 80% స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఓకే, కాదు మీరు చెప్పండి, సత్యంగా చెప్తున్నది ఇది. కానీ విజయ్ గారు మీరు చెప్పండి, ప్రజాపాలన చూసే ప్రజలు మాకు ఓట్లేశారు, మేము 70 to 80% గెలుస్తామంటున్నారు. కానీ బీఆర్ఎస్ పరంగా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంది? మీరు ఈ వస్తున్నటువంటి రిజల్ట్ను ఎలా విశ్లేషిస్తారు? రంగారావు గారు నమస్కారం అండి. మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ఈటీవీ ప్రేక్షకులకు అందరూ కూడా మధ్యాహ్న శుభాకాంక్షలు అండి. సార్, ఇప్పుడు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 2020లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయండి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే 130 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి 2020లో ఎన్నికలు జరిగితే దాదాపుగా 122 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో, ఎంఐఎం 2 స్థానాల్లో విజయం సాధించినటువంటి వాస్తవాలను కూడా మనం చూసాం. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని అందుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అంటే 2 సంవత్సరాలలోనే ఇంత ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నది అంటే
ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలే నిదర్శనంగా చూస్తూ ఉన్నాం. అంటే 2020లో జరిగినటువంటి మొత్తం 1767 వార్డులకు గాను, మొత్తం 2900 వార్డులకు గాను 1767 వార్డులు టీఆర్ఎస్కి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 580 వార్డులు గెలిచింది, బీజేపీ 311 మాత్రమే గెలిచింది. అంటే దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ యొక్క విశ్లేషణ కూడా చూసుకున్నట్లయితే దాదాపు 900 వార్డులు 1000 దగ్గరకి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాదాపుగా 35-40 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్లను కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి కాంగ్రెస్ పార్టీ మీద ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఎందుకంటే వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420లతో ప్రజలను ఏ రకంగా ఏమార్చి మోసం చేసినరో ఈ ఎన్నిక ద్వారా ప్రజలు ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా, ఒక బుద్ధి చెప్పే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా, ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితిలో లేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ పార్టీ మతాల మధ్యలో చిచ్చు పెట్టి బీజేపీ గెలవాలనుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యలో చిచ్చు పెట్టి గెలవాలనేటువంటి ఒక కుట్రతో ఈరోజు ముందుకెళ్తా ఉంది. అయినప్పటికీ ప్రజలు విఘ్నులు, మేధావులు. కాబట్టి ఈ ఫలితాలు మాకు వస్తున్నటువంటి ఫలితాలు చూస్తున్నట్లయితే ఈ ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుందో అర్థమవుతా ఉంది. ఎంత కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎన్నికల కమిషన్ కూడా దుర్మార్గంగా, ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ప్రభుత్వం చెప్పినట్టు, ప్రభుత్వం కూర్చో అంటే స్టాండు, సిట్ అంటే సిట్ అనే పద్ధతిలో ఈరోజు ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడంలో ఘోరంగా విఫలమైందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు అధికారాన్ని ఏ రకంగా వాడుకొని ఎన్నికలని ఘోరమైనటువంటి పద్ధతుల్లో నడిపిస్తూ ఉన్నారు. మేము ఎన్నికల కమిషన్ దృష్టికి బీఆర్ఎస్ పార్టీగా అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఒక్క ఫిర్యాదు కూడా స్పందించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రిజల్ట్స్ వచ్చినటువంటి మరునాడే నెక్స్ట్ డేనే చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించినాం. ఇప్పుడు మాత్రం ఎన్నికలు రిజల్ట్స్ ఇవాళ వస్తూ ఉన్నాయి. 16 తారీఖు రోజు మాత్రం ఈరోజు వీరు చైర్మన్ల, తర్వాత మేయర్ల ఎన్నికని వీరు చేస్తూ ఉన్నారు. అంటే ఇక హార్స్ రైడింగ్, కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణంగా గెలుస్తామనేటువంటి నమ్మకం లేక ఈ 4 రోజుల పాటు బేరసారాలకు తెరలేపి హార్స్ రైడింగ్కి వారు ఒక అవకాశం చేసుకొని ఇప్పుడు ఎక్స్ అఫీషియోలో కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరితో ఎక్కడెక్కడైతే వారికి తక్కువ వస్తాయో, హంగు వచ్చిందో అక్కడ వీరు కావాల్సి ఇదంతా చేసుకొని ఈ ఎమ్మెల్సీలతోన, రాజ్యసభ సభ్యులతోన ఎన్నికల అక్రమంగా గెలవాలనేటువంటి కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 16-17 మున్సిపాలిటీలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఇంకా దాదాపుగా ఒక 20 స్థానాల్లో మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మా స్ట్రైక్ రేట్ చూసినట్లయితే దాదాపుగా 40-45% సీట్లు మాకు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చాలా ఘోరంగా విఫలమైపోయింది. ఎంత ఘోరంగా అంటే వారు ఇచ్చినటువంటి హామీలు ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్ననలు పొంది ప్రజల యొక్క ఆశీస్సులతోన బ్యాలెట్ బాక్సుల్లో నింపుకోవాలి. కానీ ఈరోజు బ్యాలెట్ బాక్సుల్లో డబ్బుతోన, అదేవిధంగా మద్యంతోన ఏరులై పారిస్తూ ఈరోజు బ్యాలెట్ బాక్సులను తీసుకెళ్ళారు. సార్, మన ఖమ్మం జిల్లా చూసినాం, పాల్వంచలో, కొత్తగూడెం కార్పొరేషన్లో ఖాళీ బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లాల్సినటువంటి బ్యాలెట్ బాక్సులు ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు అక్కడ పట్టుకొని పోలీసులకు అప్పయ్యేటటువంటి చరిత్ర కూడా చూసాం. అంటే అధికారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఎన్జిఓలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా ఒక మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ రాష్ట్రంలో మా పార్టీకి ఓట్లు వేయాలి, లేకపోతే మీ సమస్యలు పరిష్కరించమని ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా, వారు ఈరోజు భయపట్టే విధంగా ఈ రకమైనటువంటి కుట్రలతో ఎన్నికలు చేస్తా ఉన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేక 60 రకాలైనటువంటి అడ్డదారులు తొక్కుతూ ఈరోజు చేయి గుర్తు అంటే ఈరోజు ఒక మాఫియాగా తయారైపోయిందండి. వారి చేయి గుర్తు ఒక మాఫియాలాగా తయారైపోయింది. విచ్చలవిడిగా కోట్లాది రూపాయలు ఒక్కొక్క మున్సిపాలిటీకి 10 కోట్లు 15 కోట్ల రూపాయలు ఇచ్చి, డబ్బు ఇచ్చి, మద్యం ఏరులై పారిచ్చి ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఏ రకంగా అడ్డు పెట్టుకుని వీరు విచ్చలవిడిగా చేసిండ్రో అర్థమైతా ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వీరోచితంగా పోరాటం చేసి. విజయ్ గారు, ఒక్క నిమిషం ముందు రుద్రమ గారు మీరు కూడా చెప్పండి, బీజేపీ పార్టీ ఊహించిన విధంగా ఈ ఫలితాలు ఉన్నాయా? మీరు ఈ ఫలితాలను ఎలా విశ్లేషించుకుంటున్నారు? నమస్తే రంగారావు గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.
భారతీయ జనతా పార్టీ డెఫినెట్ గా కూడా కొంత గ్రోత్ ని కనిపిస్తోందండి, చూపిస్తోంది. అయితే మేము ఒక 20% స్థానాలనైనా కైవసం చేసుకోవాలని చెప్పి మా ఎఫర్ట్స్ అన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ ని చూస్తే కనుక మేము 10% స్థానాలని కైవసం చేసుకున్న మాదిరిగానే ఫలితాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అయితే అయినా కూడా వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఎందుకంటే మీరు ఒకటి గమనిస్తే అసెంబ్లీ ఎలక్షన్స్ కి పోయినసారి 2018కి 2023కి కనుక చూసుకుంటే మేము 1 సీటు నుంచి 8 సీట్లకు వచ్చినాం. పార్లమెంట్లు చూసుకుంటే 4 పార్లమెంట్ స్థానాల నుంచి 8 పార్లమెంట్ స్థానాలకు వచ్చినాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చూసుకుంటే 100 పైచిలకు గ్రామ పంచాయతీల నుంచి 700 పైచిలకు గ్రామ పంచాయతీలకు వచ్చినాం. ఇవాళ మున్సిపాలిటీ కూడా చూసుకుంటే గతంలో చాలా తక్కువ స్థానం ఉండే, నాకు ఎగ్జాక్ట్ గా మున్సిపాలిటీల నెంబర్ నా దగ్గర లేదు, తీసుకోలేదు నేను. బట్ ఇప్పుడు చూసుకున్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఒక 10% మున్సిపాలిటీ వార్డ్స్ ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటోంది. అండ్ మెజారిటీ చాలా చోట్ల రంగారావు గారు భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యలో జరిగినటువంటి పోరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 10 ఓట్లు, 11 ఓట్లు, 12 ఓట్లు, 20 ఓట్లు ఆ చిన్న తేడాతోటి ఓడిపోవడం జరుగుతుంది. నేను ఉదాహరణకు మీకు చెప్తాను. నేను సుల్తానాబాద్ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాను. సుల్తానాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఒక వార్డు గెలుచుకుంది మొత్తం 15లో. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 10 వార్డులు గెలుచుకోవడం జరిగింది. మిగిలినవి ఇండిపెండెన్స్, ఒకటో ఏమో బీఆర్ఎస్ పార్టీ, అది ఇంకా క్లారిటీ లేదు బీఆర్ఎస్ పార్టీది నాకు. సో గెలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది అక్కడ. కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యలోనే ప్రముఖంగా అక్కడ పోరు జరిగింది. ఈ కాంపిటీషన్ లో అభ్యర్థులందరూ కూడా, ఒక అభ్యర్థి 11 ఓట్లతో ఓడిపోయాడు మా అభ్యర్థి, ఇంకొక అభ్యర్థి 20 ఓట్లతో ఓడిపోయాడు, ఇంకొక అభ్యర్థి 40 ఓట్లతో ఓడిపోయాడు. మిగిలినటువంటి అభ్యర్థులంతా కూడా 100, 110, 120 ఓట్ల తేడాతో ఓడిపోయినారే తప్ప చాలా డిఫరెన్స్ రావటం కానీ, 3వ ప్లేస్ లోకి వెళ్ళిపోవటం కానీ అలా జరగలేదు. ఈ ట్రెండ్ ఏంటంటే మాక్సిమం చాలా దిక్కుల తెలంగాణ అంతా ఉంది. అయితే మేము ఈసారి ఎలక్షన్స్ లో చాలా సంతోషపడాల్సినటువంటి అంశం ఏంటంటే 116 మున్సిపాలిటీల్లో ప్రతి మున్సిపాలిటీలో కూడా 99% అన్ని వార్డుల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. అన్ని బూత్లలో ప్రతి ఇంటికి కూడా భారతీయ జనతా పార్టీ కండువా వెళ్ళింది, స్టిక్కర్ వెళ్ళింది. మాకు ఓటేయాలని చెప్పి మేము అడిగినాము. ప్రతి బూత్ లో కూడా మాకు రెస్పెక్టబుల్ ఓట్స్ వచ్చినాయి. ప్రతి మున్సిపాలిటీలో మాక్సిమం మున్సిపాలిటీస్ లో కనీసం 1 వార్డో 2 వార్డులో గెలుచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. నార్త్ తెలంగాణలో మోర్ దెన్ 20 to 30% దాకా కూడా వార్డులు వస్తున్నాయి. సౌత్ తెలంగాణకు వచ్చేసరికి కొద్దిగా మున్సిపాలిటీకి 2 రావటం వల్ల ఇన్ అండ్ యావరేజ్ లో మాకు అక్కడ స్థానాలు చాలా తగ్గిపోతున్నాయి. అయినా కూడా ఓటు పర్సంటేజ్ చూసుకుంటే రంగారావు గారు, మీకు ఓటింగ్ పర్సంటేజ్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి బాగా పెరిగింది. యూత్ గాని, మహిళలు గాని వీళ్ళు వేసినటువంటి ఓట్లలో ఆ పెరిగిన శాతం, ఇదివరకు ఓటు వేయడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీకి ఓటు వేయాలనేటువంటి దాంతో ముందుకొచ్చారు. ఇక ఇంకొక అంశం, మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే ఒక మాట అడిగారు, అందసత్యం గారిని అడిగారు, ఏమి ప్రభావితం చూపించిన ఈ ఎలక్షన్స్ లో అని. నిజంగా కూడా అది మీకు తెలుసు, నాకు తెలుసు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలిసినటువంటి అంశం ఏంటంటే, ఒకటి బాధాకరమైనటువంటి అంశం, మనం అందరికీ కూడా దౌర్భాగ్యం, ప్రత్యేకించి తెలంగాణ లాంటి రాష్ట్రంలో అసలు డబ్బు ఏరులై పారితే తప్ప అభ్యర్థులు తట్టుకోలేనటువంటి పరిస్థితి. అంటే కొంతమంది అభ్యర్థులు హార్ట్ స్ట్రోక్ వచ్చి కూడా కౌంటింగ్ మొదలవడానికి, ఎలక్షన్స్ జరుగుతుంటేనే చనిపోవడానికి గల కారణాలు కూడా ఏంటంటే వాళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు. అంటే ఆ ప్రత్యర్థి 10 లక్షలు పెడితే వీళ్ళు 15 లక్షలు పెట్టాలి, ప్రత్యర్థి 20 లక్షలు పెడితే వీళ్ళు 30 లక్షలు పెట్టాలి, వాళ్ళు ఓటుకు 5,000 ఇస్తే వీళ్ళు 6,000 ఇవ్వాలి, వాళ్ళు 10,000 ఇస్తే వీళ్ళు 11,000 ఇవ్వాలి. గెలిచిన వాడు ఏమంటారు గడియ పెట్టుకొని ఇంట్లో ఏడుస్తాడు అప్పైనందుకు. ఓడిపోయిన వాడు అసలు గెలుపు పోయింది ప్లస్ డబ్బు పోయింది, అప్పులు అయినాయి అని చెప్పి ఏడుస్తాడు. అంటే ఇవాళ ఎలక్షన్ ఎట్లయిపోయింది అని అంటే మొత్తం ఒక కమర్షియల్ బిజినెస్ లో కూడా కొంత గ్యారంటీ ఉంటుంది రంగారావు గారు. కానీ ఈ ఎలక్షన్ ఏంటంటే చిత్తుపొత్తు ఆట అంటారు చూసిండ్రా, ప్యాకాట్ ఆడినట్టు అయిపోయింది. వస్తే గెలుపు వస్తుంది, పోతే పైసలు పోతాయి, అన్ని పోతాయి అన్నట్టు. అంటే డబ్బు పెట్టలేనటువంటి వాళ్ళు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి లేదు. ఫస్ట్ ఒక అభ్యర్థికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ లో పైసలు ఉన్నాయా లేవా అనేటువంటి క్వాలిటీయే మొట్టమొదటి క్వాలిటీ అయిపోయింది. అది నిజంగా కూడా దురదృష్టం, ప్రజాస్వామ్యానికి దురదృష్టం. రాజకీయ పార్టీలు అట్లాంటి గారు మీరు చెప్పినట్టు ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు అయితే జరిగింది. కొన్ని మున్సిపాలిటీలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అసలు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఫలితాలు విశ్లేషిస్తే, సత్యం గారు మీరు చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో మున్సిపాలిటీలో వస్తున్నటువంటి ఫలితాలు భవిష్యత్తులో ఎలాంటి సమీకరణలకు దారి తీయవచ్చు అంటారు? ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లోకల్ ఎజెండా మీద జరిగినాయండి.
రాష్ట్ర అధికారం దేశాధికారం మార్పుకో జరగలేదు. కాబట్టి ఈ రిజల్ట్ అనేటువంటిది ఖచ్చితంగా కాంగ్రెస్ కు బూస్టింగ్. ఎందుకంటే ఏడనైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే 50% కన్నా తక్కువ మున్సిపాలిటీలో గెలిస్తే అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉందని వెంటనే కామెంట్స్ వస్తుంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దరిదాపు 85% తర్వాత ప్రజాప్రతినిధుల ఓటింగ్ తోటి ఇంకా అటో ఇటో కూడా రావచ్చు. కాబట్టి ఇంటాక్ట్ గా ఎవరు ఓటింగ్, రేపు నేను అనుకోవటం ఏంటంటే ఓటింగ్ మనకు రేపటికల్లా ఓటింగ్ శాతం తెలుస్తుంది. ఎవరి ఓటింగ్ శాతం వాళ్ళకి ఇంటాక్ట్ ఉంది. తర్వాత రెండవది సోదరు చెప్పినట్లు 80% కన్విన్స్ అవుతున్నా, 20% కన్విన్స్ కావట్లే. ఏదంటే బీజేపీ రిజల్ట్స్ తోటి నేను సాటిస్ఫై అవుతున్నా అన్నారు. అది నిజం కాదు. ఎందుకంటే బీజేపీ ఇంకా అర్బన్ లో ఇంకా అగ్రెసివ్ గా గ్రో కావాలి. గత సంవత్సరం 130 మున్సిపాలిటీలో దరిదాపు 300 పైగా కౌన్సిలర్స్ ఉన్నారు బీజేపీకి. ఇప్పటికి ఇంకా స్కోర్ అరౌండ్ 130 దగ్గరే ఉంది. సరే 300 టచ్ అవుద్దా అంతకు పెరుగుద్దా అన్నా కానీ కాంగ్రెస్ కు 8 ఎంపీ సీట్లు గెలిచి మేమే కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ అన్న పార్టీ యొక్క గ్రోత్ చాలా స్లోగా ఉంది. అర్బన్ లో కూడా, రూరల్ లో స్లోగా ఉందంటే గ్రామ పంచాయతీలు 700-800 వచ్చినాయంటే రూరల్ లో వాళ్ళకి నెట్వర్క్ లేదు, స్లోగా ఉంది. కానీ అర్బన్ లో కూడా అనుకున్న స్థాయిలో లేదు. దీనికి కారణం ఏమిటంటే పొలిటికల్ స్పేస్ బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదంటే బీఆర్ఎస్ అనుకున్నంత వీక్ కాలేదు. కాబట్టి ఇప్పటికి కూడా కాంగ్రెస్ కు ఆల్టర్నేటివ్ తెలంగాణలో బీఆర్ఎస్ అని ప్రజలు అనుకోవటంతో స్పేస్ దొరకపోవటం వల్ల బీజేపీ ఎంత నేషనల్ లెవెల్ లీడర్షిప్ కానీ స్టేట్ లెవెల్ లీడర్షిప్ కానీ ఎంత అగ్రెసివ్ గా ప్రయత్నం చేసినా స్పేస్ దొరకట్లేదు. వాళ్ళ గ్రోత్ నామినల్ గ్రోత్ అంటే స్లో గ్రోత్ రోటి ఉంది. ఇది నేను రుద్రమ గారితో విభిన్నంగా చెప్పి, ఇక మిగతా విషయాలు మొత్తం కూడా వారు చెప్పింది అక్షరాల నిజం. లోకల్ క్వాలిటీస్ కానీ, ప్రైమరీ క్వాలిటీ కానీ, ప్రథమ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు. దరిదాపు అవినీతి ఏ స్థితికి వచ్చిందంటే డబ్బులు పంచడం కాదు. ఒక మున్సిపాలిటీలను అయితే నేను ఎంక్వైరీ చేస్తే పోటీ చేసిన అభ్యర్థి చిట్టి రాస్తే ఆ జనరల్ స్టోర్ లో బిల్లు ఇస్తాడు. ఈ బిల్లు తీసుకుపోయి ఇస్తే ఆ బిల్లు సరెండర్ చేస్తే మిక్సీయో లేకపోతే గ్రైండర్ ఇస్తారు. సమయానికి అది లేకపోతే బిల్లు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఆ గ్రైండర్ ఇస్తారు. అంటే పోటీ చేసిన పంచకొట్టిన షాపుల నుంచి అవి ఇళ్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇటువంటి దుస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. దరిదాపు ఇంకా కొంతమంది అయితే కొన్ని మున్సిపాలిటీలో 2 సార్లు 3 సార్లు గతంలో గెలిచినటువంటి వాళ్ళు కూడా నువ్వు డబ్బులు పెట్టలేవు, ఖాళీగా ఉండవా, నువ్వు కాస్త ఓపిక బట్టి అని చెప్పేసి వాటిలో ప్రజారంజకం ఉన్న డబ్బులు అవతల డబ్బులు పెడతాడు, నువ్వు పెట్టలేవు కాబట్టి ఓడిపోతావు, నష్టం జరుగుద్దని కోసపెట్టినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అంటే చివరికి క్యారెక్టర్ ఉన్నోడు, జనంతో సంబంధాలు ఉన్నోడు, జనంతో మంచి సంబంధాలు ఉన్నోడు, నీతివంతంగా ఉన్నోడు ఇప్పుడు డిస్క్వాలిఫై అయ్యాడు నిలబెట్టడానికి. అన్ని పార్టీలు అదే తంతు. కాబట్టి ఇటువంటి దుస్థితి కొనసాగుతూ ఉంది. ఎప్పుడో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లు కమర్షియలైజ్ అయినాయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా ఈ స్థాయిలో కమర్షియలైజ్ అయినాయి. మున్సిపల్ చైర్మన్ కావాల్సిన వాడు 3 కోట్లకు సిద్ధమయ్యాడు, కౌన్సిల్ కావాల్సిన వాడు 30 లక్షలు 40 లక్షలకు సిద్ధమై ఇవాళ ఎలక్షన్స్ జరిగినాయి. కాబట్టి ఇది ఎక్కడికి పోయి ఆగుతో తెలియదు. కానీ మనమైతే ఓటర్లని మనం ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓటర్లు ఏం చేస్తున్నారంటే ఇంకొక అధ్వానమైన విషయం చెప్తా. ఒక వార్డులో ఒక మున్సిపాలిటీలో, చాలా మున్సిపాలిటీలో ఏకగ్రీవం అయితే ఉపసంహరించుకున్న ఇంటి మీదకి పోయారు. నువ్వు 5-10 లక్షలు చెట్టు ఉపసంహరించుకుంటావా, మాకు రావాల్సిన డబ్బులు మాకు రాలేదు, నువ్వు అని పోయి అడిగారు ఉపసంహరించుకున్నవన్నీ. ఈ స్థితిలో ప్రజల్ని ఊయింగ్ చేసి చివరికి డబ్బులున్న పార్టీలు, డబ్బులున్న వ్యక్తులు గెలిచే స్థితికి వచ్చింది. డబ్బు లేని పార్టీలు, డబ్బు లేని వ్యక్తులు మూలన కూర్చున్న పరిస్థితికి వచ్చింది. ఇది నీతి, న్యాయం మనం చెప్పే మోరల్స్ అన్ని కూడా మూలన కూర్చున్నటువంటి పరిస్థితికి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఓకే అండి. సత్యం గారు, ఇప్పుడు ఈ చర్చ మధ్యలో చిన్న విరామం అనంతరం మళ్ళీ పురపోరు చర్చ కొనసాగుతుంది. పుర తీర్పు ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. ఈ చర్చకు వెళ్లే ముందు కాంగ్రెస్ ప్రతినిధి అయినటువంటి లింగం యాదవ్ గారు, మీరు చెప్పండి, ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా కూడా కాలికి బలపం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేసినప్పటికీ ఉమ్మడి మెదక్ కానీ, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగానే కనపడుతుంది మనకి. దీనికి కారణం ఏమై ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాల్లో ఎందుకు తక్కువ శాతం మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని మీరు విశ్లేషిస్తున్నారు? ఎస్, డెఫినెట్ గా ఇవాళ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే
ఇవాళ అంటే పార్టీ ప్రభుత్వం రెండు కూడా సమన్వయంతో ఉంటే ఇవాళ ముందుకెళ్తుంది. దానికి ఉదాహరణే ఇవాళ ఎలక్షన్ లో వచ్చినటువంటి రిజల్ట్లు. మేము మొదటి నుంచి అదే చెప్పినాం, 80% పైగా ఇవాళ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని. ఇవాళ మీరన్నట్టు ప్రత్యేకించి మెదక్ జిల్లాలో, ఎందుకంటే స్వయంగా నాడు 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి కేసీఆర్, హరీష్ రావు వాళ్ళందరూ కూడా ఇదే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి కొంత మేరకు అక్కడ ప్రభావం ఉంటది. కానీ అక్కడ కూడా ఇవాళ మీరు చూడండి, సంగారెడ్డి లాంటి ఏరియాలో అక్కడ కూడా మేమే గెలుస్తున్నాం. ఇవాళ డెఫినెట్ గా ఇవాళ మీరు ఎంత ముందుకు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు వాళ్ళ అవినీతి డబ్బుల గురించి. ఈ అవినీతి చేసి 10 ఏళ్ల తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని ఆ దాచుకున్న సొమ్మునే కదా ఇవాళ ఎలక్షన్ల పంచి పెడుతుంది. నేనే స్వయంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు మీద కంప్లైంట్ ఇచ్చా. ఆయనే స్వయంగా మీరు ఏదైతే మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ గడ్డపోటారం అనే మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిచిందో అక్కడే స్వయంగా ఆయనే పంచి పెడితే ఓట్లకు డబ్బులు ఏ విధంగా ఇచ్చినా నేను కంప్లైంట్ ఇచ్చే ఎలక్షన్ కమిషన్ కు. ఇవాళ దయచేసి బీఆర్ఎస్ చేసినటువంటి 10 ఏళ్ల దుర్మార్గాలు ఇప్పుడు కూడా చేస్తుంటే ఎట్లండి? మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రతిపక్ష నాయకులని పత్రికా స్వేచ్ఛ లేదు, ప్రతిపక్ష నాయకులను మాట్లాడలేదు, ఒక నియంతృత్వంగా 10 ఏళ్ల పరిపాలన జరిగింది. ఇవాళ తెలంగాణలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ జరుగుతున్నాయి, ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకునే పార్టీ ప్రభుత్వం మాది. మేము ఎక్కడ కూడా ప్రతిపక్షం అసలు లేకుండా పోవాలని అది మేము ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించమండి. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి అధికారం ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలని అంతిమ నిర్ణయం ప్రజలది. మేము అభివృద్ధిని నమ్ముకున్నాం, సంక్షేమాన్ని నమ్ముకున్నాం. ప్రజలకు మేము నిరంతరం ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకు చేదోడు వాదోడు ఉంటూ ఈ ఏంటి అంటే మీ అభివృద్ధి సంక్షేమం ఈ మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పనిచేయలేదా మరి? లేదు అదేం లేదండి, డెఫినెట్ కూడా అదే అండి. ఒకటి అరా అక్కడ జరిగింది, ఏం జరిగింది అక్కడ కూడా మెజార్టీ మేమే గెలుస్తామండి. ఎక్కడ మీరు అంటున్నారు కౌన్సిలర్ కొన్ని సీట్లు ఇంకా చివరి వరకు ఉంది, చూడండి, వెయిట్ చేయండి. డెఫినెట్ కూడా మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇవాళ ఒకరిని అదే చెప్పిన, ఎక్కడైతే మెదక్ జిల్లాలో కొంతవరకు ఉమ్మడి జిల్లా కాబట్టి అక్కడ కేసీఆర్ ప్రభావం, అది కూడా కొన్ని ఏరియాలనే, మిగతావి అక్కడేం లేదు. డెఫినెట్ కూడా 80% అల్టిమేట్ గా చివరకు కౌంటింగ్ పూర్తయ్యే వరకు 80% స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇవాళ వాళ్ళు ఏం చేసిరని ఓట్లు అడుగుతారండి? కేసీఆర్, కేటీఆర్ ఏం పేరు మీద ఓట్లు అడిగిరండి చెప్పాలండి? ఇవాళ మేము అభివృద్ధి సంక్షేమం మీద ఓట్లు అడిగినాం, మా ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం పనితీరు మీద ఓట్లు అడిగినాం. 2 సంవత్సరాలలో మేము ఇచ్చినటువంటి హామీలు, మేము చేసినటువంటి కార్యక్రమాల మీద ఓట్లు అడిగినాం. ప్రజలు దానికి మా వైపు ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే హామీల గురించి మాట్లాడుతున్నారు. మరి 10 ఏళ్లలో మీరు చేసిన హామీలు ఎన్నండి? మీరు అమలు చేసిన హామీలు ఎన్నండి? ప్రజలు మీకు బుద్ధి చెప్పిరు, పార్లమెంట్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు, పంచాయతీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు, కంటోన్మెంట్, జూబ్లీస్ బై ఎలక్షన్ లో బుద్ధి చెప్పిరు. ఇంకా కూడా మీరు మారకుంటే ఎట్లండి? అహంకారపూరితమైన ధోరణిలో ఇష్టారీతిన ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద కనీసం గౌరవం లేకుండా మాట్లాడుతున్న నాయకులు మీరు. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పిరు. ఇవాళ మీరు చూడండి, మీకు వచ్చిన స్థానాలు ఏంటండి? 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించి అసలు తెలంగాణ అంటే మేమే, కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పిన నాయకులు కదా మీరు. మరి ఇవాళ మీ పరిస్థితి ఏంది? పార్లమెంట్ లో 0 స్థానం, ఓకే. పంచాయతీలో మీకు అంటే లింగం యాదవ్ గారు చెప్తున్నారు. విజయ్ గారు మీరు చెప్పండి, మీ యొక్క అహంకారపూరిత ప్రసంగాలు, మీ నాయకులు మాట్లాడిన తీరు వల్ల మీకు ఇక్కడ తక్కువ ఫలితాలు వస్తున్నాయి, అందుకే తక్కువ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని వారు అంటున్నారు. మీరేమంటారు మరి? ప్రజా వ్యతిరేకతని సూర్యాపేట మున్సిపాలిటీలో వార్డు నంబర్ 47లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వకపోతే బ్యాలెట్ బాక్స్లో వారి సమస్యని చెప్పారు లింగం యాదవ్ గారు. మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి, తెప్పించుకోండి. మీరు ప్రజల వ్యతిరేకతని బ్యాలెట్ బాక్స్లో ఓటర్ రూపకంగా కాక వాళ్ళు చిట్టీలు రాసి మీకు ప్రభుత్వానికి ఆ రకమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అది మీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేకత. మీరు ప్రజాపాలన అంటారా? మీకు ఎక్కడ మాట్లాడడానికి అర్హత ఉన్నదా? ఎవరినండి మీరు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి జైలుకు పంపించేటువంటి చరిత్ర మీది. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? మీరు ప్రజాపాలన గురించి మాట్లాడతారా? మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒకవైపు రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని తిరుగుతూ ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలని తన చేతుల్లో పెట్టుకొని ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ఏ రకంగా ప్రజలకు మోసం చేస్తా ఉన్నాడో అర్థమైతలేదా? తెలుసుకుంటలేరా మీరు? మీరు ఇంకో మాట్లాడతారు. మేము నమ్ముకున్నది దయచేసి ఆగండి. మీరు ఇంకా మాట్లాడుతూ
సంక్షేమము అభివృద్ధి ఎక్కడ చేశారండి మీరు అభివృద్ధి? ఏ జిల్లాలో మీ బెంచ్ మార్క్ ఉందండి ఇప్పటి వరకు? ఈ ముమ్మడి 10 జిల్లాలు 33 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్టు మేము చేపట్టాము, ఈ ప్రాజెక్టు వల్ల ఇంతమందికి ఉపయోగం జరుగుతూ ఉంది, సుదీర్ఘకాలం పెండింగ్ ఉన్నటువంటి సమస్యను మేము పరిష్కరించాము అని చెప్పే ధైర్యం ఉన్నదండి మీకు? ఏ జిల్లాలని, ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ అనే వాళ్ళు కనిపిస్తాయి. కేసీఆర్ అనే వాళ్ళతో ఈ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. తెచ్చినటువంటి తెలంగాణని అద్భుతంగా అభివృద్ధి చేసి 10 సంవత్సరాల పాటు అద్భుతమైన పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి అవార్డులలో 22 అవార్డులు తెలంగాణ మున్సిపాలిటీలకు దక్కినాయంటే అది కేటీఆర్ గారి గొప్పతనం అండి. మేము చేసినటువంటి అభివృద్ధి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. కానీ మీ అభివృద్ధి ఎక్కడుందండి? హైదరాబాద్ చూసినా, అదేవిధంగా పట్టణ ప్రాంతాలు చూసినా, ఎక్కడికి వెళ్ళినా పట్టణ ప్రగతిలో కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని తెలంగాణని అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి చరిత్ర మాదండి. జిఎస్డిపి కావచ్చు, జీడిపిలో కావచ్చు, అదేవిధంగా తలసరి ఆదాయం కావచ్చు, ఏ రంగంలో చూసినా బీఆర్ఎస్ హాయంలోనే ఈరోజు అద్భుతంగా. మొన్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముందు జనవరి 25వ తారీఖు రోజున వచ్చినటువంటి ఏదైతే సామాజిక సర్వే ఉందో, ఫిబ్రవరి 25 అనుకుంటా, సామాజిక సర్వేలో కూడా ఏ రకంగా నివేదికలు వచ్చినాయి తెలదా అండి? కాగు నివేదికలు తెలంగాణలో గత బీఆర్ఎస్ హాయంలో ఏ రకంగా అభివృద్ధి చేసింది తెలదా? మీరు నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో టోనీ బ్లేయర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి గారు వారు కావచ్చు, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు కావచ్చు, 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రపంచంలోని ఆర్థికవేత్తలు కావచ్చు కొనియాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ వారికి కళ్ళు కనపడట్లేదు. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి నాయకులు అందరూ కూడా ఇదే భాషను మాట్లాడుతూ ఉన్నారు. మీరు అభివృద్ధి అంటున్నారు, ఏం అభివృద్ధి చేశారో చెప్పండి, మీరు చెప్పండి. మేము చెప్తాం. ఇలా హైదరాబాద్ లో SRDP ద్వారా కావచ్చు, SNDP ద్వారా కావచ్చు, రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల విస్తరణ, నారాల విస్తరణ చేసినటువంటి చరిత్ర మాదండి. మా అభివృద్ధి చూసి ఇలా ఓట్లు వేస్తా ఉన్నారు మాకు. మీరు ఏం అభివృద్ధి చేయలేదు. మీరు విద్వేషం రెచ్చగొడుతున్నారు. మీరు ఈ రోజు కులాల మధ్యలో రెచ్చగొట్టి. విజయ్ గారు, మీరు మేము అభివృద్ధి చేశాం గత 10 ఏళ్ళు అంటున్నారు, కానీ మరి ఇప్పుడు ఫలితాలు అలా లేవే మీకు? అయినా కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది అంటున్నారు. ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత కాని రావట్లేదు కదా సార్. ఇప్పుడు నేను ముందే స్టార్టింగ్ లో చెప్పాను, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 సంవత్సరాల ఎన్నికలు జరిగితే 130 స్థానాల్లో జరిగితే చైర్మన్లకు, మున్సిపాలిటీ చైర్మన్లకు, మేయర్లకు 122 మాకు వచ్చాయండి. వాళ్ళకి వచ్చింది 4 మాత్రమే వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు 2 సంవత్సరాలనే ఇంత టీవీలో, మీ టీవీలో వస్తుంది ఆల్మోస్ట్ 500 పైచిలకు వార్డులు ఇప్పటికే మేము గెలుపొందాం. దాదాపు 25 పైచిలకు మున్సిపల్ చైర్మన్లు మేము గెలుపొందుతా ఉన్నాం. ఇప్పటికే గెలుపుతా ఉన్నాం. ఇంకా సమయం ఉంది, మేము ఇంకా గెలుస్తా ఉన్నాం. కాబట్టి ఈ ఫలితాలు చెప్తా ఉన్నాయి. ఈ రోజు మాకు ఈ బీఆర్ఎస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకున్న నమ్మకం, కేసీఆర్ఏ శ్రీరామ రక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు. కాబట్టి మమ్మల్ని ప్రజలు ఆదరిస్తా ఉన్నారు. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాలుకి బలపం కట్టుకొని అధికారిక కార్యక్రమాల పేరు మీద ఎన్నికల ప్రచారం చేసి ఈరోజు ప్రజలను ఏ రకంగా అవమానపరిచినో చూసినాం. మంత్రులు ఒకవైపు, ఎమ్మెల్యేలు ఒకవైపు, కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ యంత్రాంగము, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా విచ్చలవిడిగా వారే దగ్గరుండి నోట్ల కట్టలతో ఓట్లను కొనుక్కున్నటువంటి చరిత్ర మీది. మా పార్టీ నాయకుడు ఈ రకంగా తీసుకోలేదే. కేసీఆర్ గారు ఎన్నికలకు రాలేదే. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారికి అవకాశం మేరకు కొద్ది ప్రాంతాల్లో వాళ్ళు ప్రచారం చేశారు. కానీ మా నాయకత్వం, స్థానిక నాయకత్వం చాలా బలంగా పనిచేసింది. ఎక్కడి నాయకత్వం అక్కడే పనిచేసి ఈ అద్భుతమైన ఫలితాలు మా శ్రేణులు చాలా విరోచనంగా పోరాటం చేసి ఈ ఫలితాలు రాబోతున్నాయి. లింగం యాదవ్ గారు, మీరు అభివృద్ధి చేయలేదు. మీరు ఏ రకమైన, మీరు ఏ ప్రజాపాలన కాదు ఇది, ప్రజల నయవంచన పాలన, ఇది ప్రజలను ఏమార్చే పాలన, మోసపూరితమైన పాలన కాదు. ఒక్క నిమిషం రుద్రమ్మ గారు, మీరు చెప్పండి. మేము 8 పార్లమెంటు స్థానాలు విజయం సాధించిన తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ గారు ప్రతిపక్షం, మేమే అంటూ ముందుకొచ్చారు. ఆ విధమైన ప్రచారం కూడా చేశారు. బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గారు కానీ విస్తృత ప్రచారం చేసినప్పటికీ మీకు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో తక్కువ కార్పొరేషన్లలో 1-2, అదేవిధంగా మున్సిపాలిటీలో కొంతవరకు మాత్రమే వార్డులు వస్తున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అంటే ఇక్కడ ఒకటి రంగ గారు, విషయం ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు ఎప్పుడైనా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పట్టు బిగించుకుపోయి ప్రతి ఊరు, ప్రతి వార్డు, అంటే ఇది మొత్తం గ్రామ పంచాయతీలు కూడా కాదు, మున్సిపాలిటీలు, అంటే ఒక నియోజకవర్గంలో మున్సిపాలిటీ 1 లేదా 2 ఉంటాయి. సో అట్లాంటి చోట పూర్తి శక్తి
వ్యక్తులు కేంద్రీకరించే అవకాశం ఉంటది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అధికారులు, మొత్తం యంత్రాంగము, డబ్బు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. వాళ్ళు ఏదైతే ఆ నియోజకవర్గం కేంద్రం ఉంటుందో ఆ కేంద్రమే మున్సిపాలిటీగా ఉంటది. సో అక్కడ మొత్తంగా జమాయించినప్పుడు ఏమవుతుంది, ప్రతి వార్డు ప్రతి ఓటర్లని చాలా ఘోరమైన విషయం ఏంటంటే ఒక్కొక్క కుటుంబాన్ని కూడా ఇతర పార్టీల వాళ్ళు ఎవరైనా పొయ్యొస్తే కీ ఓటర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న కుటుంబాలను కూడా డైరెక్ట్ గా ఎమ్మెల్యేనే పోయి మీకేం కావాలంటే నేను అది చేస్తాను, రేపొద్దున మా పార్టీ ఇక్కడ ఈ వార్డు ఓడిపోతే, ఈ మున్సిపాలిటీ ఓడిపోతే ఎమ్మెల్యేగా నా పరువు పోతుంది, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నా ముఖం చూపించుకోలేను, రేపొద్దున మన నియోజకవర్గానికి ఏమైనా ఫండ్స్ కావాలంటే కూడా నేను అక్కడికి పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పట్టుకరాలేను అంటే ఇసొంటివి మాట్లాడినప్పుడు ఏమైతాయంటే సహజంగా ప్రజలపైన ఓటర్లపైన వాటి ప్రభావం చూపిస్తుంది. అంటే స్థానిక ఎమ్మెల్యేలతో మనకు పంచాయతీ ఎందుకు అనే కాడికి కూడా అంత మైన్యూట్ గా ఫోకస్ చేస్తారు. అంటే మీరు వేయకపోతే, మీరు ఓట్లు వేయకపోతే రేపు మీ సంగతి కూడా చూస్తాము, మేమే ఉంటాం ఇక్కడ, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా మేమే ఉంటాము అంటే ఇట్లాంటివి ఇవన్నీ ప్రాక్టికల్. రుద్రం గారు ఇలా వాళ్ళు మంత్రులు రుద్రం గారు ఎమ్మెల్యేలు చెప్పినట్లే మీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా విస్తృత ప్రచారం చేశారు కరీంనగర్ జిల్లాలో, అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక మున్సిపాలిటీల్లో, కానీ వాటి ప్రభావం ఏమీ కనపడటం లేదు. అంటే ఇంకా కరీంనగర్ కార్పొరేషన్ రిజల్ట్స్ రాలేదండి. మున్సిపాలిటీ కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో వార్డులు బాగానే వచ్చినాయి. మున్సిపాలిటీని డైరెక్ట్ గా కైవసం చేసుకోలేకపోవచ్చు. సంజయ్ గారు చెప్పినారు, సంజయ్ గారు బెదిరించలేదు. సంజయ్ గారు ఏం చెప్పినారు, నాకు పార్లమెంట్ గా, నాకు ఎంపీగా నాకు ఒక అవకాశం ఇస్తే నేను కరీంనగర్ పార్లమెంట్ కి ఇవన్నీ తీసుకొచ్చిన, కానీ మీరు ఓటేయకపోతే నేను పోయి తేలేను అని ఎక్కడ చెప్పలేదు, ఆ మాట చెప్పలేదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేల పరిస్థితి వేరు, ఎంపీల పరిస్థితి వేరు. గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుకుంటే రంగారావు గారు ఒకటి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, అధికార పార్టీకి డెఫినెట్ గా ఎడ్జ్ ఉంటది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తాయి, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వాళ్ళకి ఎక్కువ వస్తాయి, రేపొద్దున రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉంటే నెక్స్ట్ జరిగే స్థానిక సంస్థల్లో బీజేపీకే ఎక్కువ వస్తాయి. అది ఒప్పుకోవాల్సినటువంటి ఫ్యాక్ట్. ఎందుకంటే ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారు అని అంటే జనరల్ గా న్యాచురల్ గా ఏం ఆలోచిస్తారు, నేను ఇందాక చెప్పినటువంటి అన్ని ఫ్యాక్టర్స్ తో పాటుగా మనకు ఎందుకులే మరి ఇంకో 2 సంవత్సరాలు అయితే ఉంది కదా, వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వమే ఇవ్వాలి కదా, మనం ఓడగొడితే కూడా మన టౌన్ కో లేకపోతే మన గ్రామానికో వచ్చే నిధులు రావు కావచ్చు అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది ఒక ఫ్యాక్టర్. రెండోటిది నేను చెప్పినాను, అయినా కూడా భారతీయ జనతా పార్టీకి ఏం తక్కువ రాలేదండి. నేను ఇందాక చెప్పినాను చాలా వార్డ్స్ లో 10 ఓట్లు 15 ఓట్లతో కూడా మేము ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నార్త్ తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకే పోటీ, అక్కడేం బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పోటీ కాదు, బీజేపీ థర్డ్ ప్లేస్ లో ఏం లేదు. సౌత్ తెలంగాణలో అదంతా కమ్యూనిస్ట్ బెల్ట్ అవటం వల్ల ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మము, ఉమ్మడి వరంగల్ ఇలాంటి చోట ఏంటంటే కమ్యూనిస్టులు పాతుకుపోయి కొన్ని సంవత్సరాల కాలం పాటు ఉండి ఆ తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలంలో వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, అంతకంటే ముందు టీడీపీ పార్టీ, ఈ టీడీపీ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా బీజేపీ అక్కడ ఎమర్జ్ అవ్వాలి అని అంటే అది డెఫినెట్ గా కొంత సమయం పడుతుంది. ఆ కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి ప్రజానికం ఫస్ట్ జనరేషన్ కూడా ఇంకా అందులో కూడా ఒక 10 to 20% ఉన్నారు. సెకండ్ జనరేషన్ మీద కూడా దాని ప్రభావం ఉన్నది. కాబట్టి ఇంకా కూడా ఈ నేషనలిస్టిక్ భావజాలం రావాలి, భారతీయ జనతా పార్టీ ఆ 3 ఉమ్మడి జిల్లాలలో కూడా పాతుకుపోవాలి అంటే ఇంకా కొంచెం సమయం పడుతుంది. మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో ఆల్రెడీ ఒక 50% కంటే ఎక్కువ ఎడ్జ్ మాకు వచ్చింది. అయితే ఇదంతా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఏమైతుంది అని అంటే భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలో వస్తామో ఆ తర్వాత జరగబోయేటటువంటి స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. మాకు అప్పటికి లీడర్షిప్ కూడా తయారైతుంది. అయితే బీజేపీకి ఇప్పుడు వార్డులలో కావచ్చు, ఊర్లలో కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులు, కౌన్సిలర్ అభ్యర్థులు, లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంకా కూడా ఆ స్థాయిలో అంటే అటు ప్రజల్లోకి వెళ్లేటువంటి ప్రజాదరణ ఉన్న నాయకులు ఉన్నా కూడా ఇవాళ డబ్బు విషయంలో లేదంటే ఇతర అంశాలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ అభ్యర్థులు కొంత వెనుకబడి ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే అధికారంలో వచ్చిన తర్వాత చేసేటటువంటి ప్రాక్టీసెస్ పాలిటిక్స్ లో వేరే ఉంటాయి. అది కాంగ్రెస్ దాదాపు 50-60 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఒక 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది, గతంలో ఉన్నటువంటి టీడీపీ అధికారంలో ఉంది. కానీ బీజేపీ ఎప్పుడు కూడా
ఈ రాష్ట్రంలో అధికారంలోకి లేదు, ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్యాక్టర్ గా కూడా గతంలో లేదు. కాబట్టి మాకున్నటువంటి లీడర్స్ కూడా అట్లా ఎమర్జీ కాలేకపోయినరు. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో నార్త్ తెలంగాణలో మా లీడర్షిప్ కూడా ఎమర్జ్ అయింది. సౌత్ తెలంగాణలో కూడా భవిష్యత్తులో మా లీడర్షిప్ ఎమర్జ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోరుకునేటువంటి దిశగా మాకు ఓట్ బ్యాంక్ పెరగాలి అంటే ఇట్ టేక్స్ టైం, కొంత టైం తీసుకుంటుంది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం పాటు చేసినటువంటి దౌర్భాగ్యపు పనులన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లోనే చేస్తుంది. ఎంత అవినీతి చెయ్యాలనో అది అడ్మినిస్ట్రేషన్ లోనే కాదు, ఎలక్షన్స్ లో కూడా, ఎలక్షనియరింగ్ లో కూడా అంత అవినీతి, అంత డబ్బు, అంత మద్యం. సత్యం గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ పురపాలక ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రజా తీర్పు ఆధారంగా భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఎలా ఉండొచ్చు అంటారు? రాష్ట్ర రాజకీయ పరిణామాలు కానీ పార్లమెంట్ ఎలక్షన్ల ఫలితాలు కానీ ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. ఎందుకంటే ఒకటే, కాంగ్రెస్ కు ఒక కాన్ఫిడెన్స్ ఏమిటి, 80% ఫలితాలు మున్సిపాలిటీలు గెలిచామనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మాత్రం ప్రభుత్వానికి కలుగుతుంది. రెండోది, బీఆర్ఎస్ మన ఓటింగ్ శాతం కానీ, మన ఓట్లు కానీ, మన సీట్లు కానీ మనం పోరాడుతున్నాం, బలహీన పడలేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ల కన్నా మున్సిపాలిటీలో బలహీన పడలేదు. తర్వాత బీజేపీని 3వ స్థానంలో ఉంచగలిగాం. కాబట్టి మనం భవిష్యత్తులో కొట్లాడితే మనకు కూడా అవకాశం రావచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ కల్పించింది. బీజేపీ అనుకున్నటువంటి ప్రోగ్రెస్ లేదు. పంచాయతీరాజ్ ఎలక్షన్లో 700-800, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా మొత్తం కౌంటింగ్ అయ్యేవరకు 300 జారొచ్చు. కాబట్టి ఇంటాక్ట్ గా ఎవరి బలాలు వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్లో ఏ నిష్పత్తులు ఉన్నాయో అవే బలాబలాలు కొనసాగుతున్నాయి. సాధారణంగా పరిపాలించే పార్టీకి వ్యతిరేకత పెరుగుద్ది, కానీ యాంటీ ఎస్టాబ్లిష్ అంటాం మనం. ఇది 4 years తర్వాత కనపడుతుంది. ఉదాహరణకు ఒక పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే 2 ఏళ్ళు అయింది కదా సత్యం గారు, రేవంత్ రెడ్డి గారు సీఎం అయి 2 ఏళ్ళు అయింది అంటే ఇప్పుడు ప్రజా వ్యతిరేకత లేదంటారా? ఒకటి, మొదటి సంవత్సరం 5%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 15%, నాలుగో సంవత్సరం 25%, ఇట్లా ఇంక్రీజ్ అవుతున్నటువంటి క్రమంలో మనకు ఎగ్జిబిట్ అయ్యేది 3-4 సంవత్సరాల తర్వాతనే ఎగ్జిబిట్ అయ్యింది. 5-10% తేడా వచ్చినప్పుడు కొన్ని సీట్లు అటు ఇటు అయితే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద వ్యతిరేకత వచ్చిందని నిర్ణయాత్మకంగా చెప్పలేము. అదే 4 ఏళ్ల తర్వాత అయితే ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా చెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే వ్యతిరేకత అనేది మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పటిదాకా మెటీరియలైజ్ కాకుండా ఏదో గొప్ప తేడాతోటి కొనసాగేటువంటి అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు తీవ్రమైనటువంటి ఉద్యోగాలు, పెన్షనర్ల తీవ్ర వ్యతిరేకత ఉంది, 4 DAలు ఇయ్యలేదని. కానీ ఇప్పుడు పోస్టల్ ఓటింగ్ చూస్తే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఇంకో బారి పార్టీకి వేయలేదు, అటుకొని ఇటుకొని వేసుకుంటూ పోయారు. అంటే ఇంకా టైం ఉంది, ఇంకిస్తారు అనేటువంటి ఆశ. మెటీరియలైజ్ ఎప్పుడైతే 4 ఏళ్ల తర్వాత కూడా ఇదే ఉంటే మెటీరియలైజ్ అయింది. అట్లా డిఫరెంట్ సెక్షన్స్, పెన్షన్స్ కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకా ఇతర అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్. అయితే ఏ ప్రభుత్వం అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది ఏంటంటే ఫస్ట్ 3 years కఠినంగా ఉండి 4th year 5th year వెల్ఫేర్ యాక్టివిటీస్ కి ఎక్కువ ఖర్చు పెడతారు. ఎక్కువ కన్జంప్షన్ వచ్చే విధంగా, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పెరిగే విధంగా, వెల్ఫేర్ యాక్టివిటీస్ పెరిగే విధంగా ఖర్చు పెడతారు. దానికి ఒక ఎగ్జాంపుల్, కర్ణాటకలో బీజేపీ ఓడిపోగానే బీజేపీ చేతయ్య నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, హిందుత్వ ఏజెండా ఒకటే సరిపోలేదు, సోషియో ఎకనామిక్ ఏజెండాని కూడా మేము ఆన్సర్ చేయాల్సి ఉందని చెప్పేసి ఆ తర్వాత మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్ అన్ని ఎలక్షన్స్ లో కూడా ఉమెన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అమలు జరిపారు. తర్వాత ఇంకేతర వెల్ఫేర్ యాక్టివిటీస్ అమలు జరిపారు. కాబట్టి ఎలక్షన్ ఇయర్ ఆ ముందు సంవత్సరం వెల్ఫేర్ యాక్టివిటీస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫస్ట్ 3 years మాత్రం వెల్ఫేర్ తగ్గించుకొని డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఉంటది. అది కొంత ప్రభావం ఓటర్ల వ్యతిరేకతకు దారితీస్తుంది. కాబట్టి మనం వ్యతిరేకత అనేది 4th, 5th year సైంటిఫిక్ గా మేజర్ చేయగలం. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై పెద్దగా ఇప్పట్లో వ్యతిరేకత కనపడలేదు. ఈ 2 ఏళ్లలో భవిష్యత్తులో పెరుగుద్దేమో అన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు సత్యంగా చెప్పారు. కానీ లింగం గారు మీరు చెప్పండి, ఈ ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో మీ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుంది, రాబోయే ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవుతున్నారు? ఎస్, డెఫినెట్ గా అండి. ఇవాళ మున్సిపాలిటీలో 80% స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. డెఫినెట్ కూడా ఇది మరింత కూడా ఈ ప్రభుత్వానికి, పార్టీకి మరింత మాకు బలాన్ని ఇస్తుంది. డెఫినెట్ కూడా రాబోయే రోజులలో ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్, రాబోయే రోజు ఎలక్షన్స్ లో కూడా అంటే
అసలు వచ్చే ఎలక్షన్ లో కూడా ఇంకా ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ మరింత చెరువుగా ప్రజలకు పోతుంది. మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని, ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ముఖ్యమంత్రి గారు, మంత్రులు నిరంతరం కష్టపడుతున్నారు. దాన్ని మరింతగా అభివృద్ధిని మరింతగా ముందుకు తీసుకుపోతాం. ఇవాళ ఇంత ముందుకే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మీరు నిజాలు మాట్లాడితే మంచిది. ఫలితాలు ఏమొస్తున్నాయో దాన్ని ఫలితాలను చూసన్నా కూడా మీరు మేల్కొని మాట్లాడితే బాగుంటది. మీరు 10 ఏళ్లలో ఎంత దుర్మార్గంగా మాట్లాడిరు, ఎంత దుర్మార్గంగా మీ పరిపాలన జాగిందని స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే బయటకు వచ్చి చెప్తున్నారు. ముందు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీకు ఇవాళ నేను ఒకటి స్పష్టంగా చెప్తాండి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక ఇప్పటి వరకు ఒక్క ఎలక్షన్ లో కూడా టీఆర్ఎస్ గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ఆయన అహంకారం తగ్గట్లేదు. అధికారమే శాశ్వతం అనుకుంటుండు. ప్రజల మధ్యలోకి వచ్చి కనీసం ప్రజా సమస్యల గురించి ఏనాడైనా ముఖ్యమంత్రి మంత్రుల్ని కలుసుకున్నారా అండి? ఏదైనా ముఖ్యమంత్రి మంత్రులకు వీళ్ళ సమస్యలు చెప్పిరా అండి? కనీసం ప్రజలు ఎన్నుకోబడిన లింగం గారు ఒక్క నిమిషం విజయ్ గారు మీరు చెప్పండి, రాబోయే ఎన్నికలకు మీ పార్టీ ఫలితాలను చూసి ఎలా సన్నద్ధం అవుతుందంటారు? సార్, ఇది ఈ ఎన్నికలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి వెంట ఉంటారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు అనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం సార్. ఇప్పుడు లింగం యాదవ్ గారు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఏ ఫలితాలు ఏ ఎన్నికల్లో వచ్చాయంటున్నారు సార్. ఇప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా ఎన్నికల్లో మేము గెలుపొందాము. రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అన్ని ఎన్నికల్లో ఓటమి, డిపాజిట్లు కల్లంతైంది సార్. కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ లో 3000 ఓట్లకు పరిమితమైంది. అదేవిధంగా హుజూర్ నగర్ లో ఏమైందో తెలుసు మీకు, వాళ్ళకి తెలుసు. దుబ్బాకలో ఏమైందో తెలుసు. ఏ ఎన్నికలైనా డిపాజిట్లు గల్లంతైపోయింది రేవంత్ రెడ్డి పరిపాలన. రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీ రేవంత్ రెడ్డి గారు ఏం పెద్దగా పొడిచింది ఏం లేదు. లింగం గారు మీరు పెద్దగా దానికి సంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ వెంట ప్రజలు ఉంటారు. కాంగ్రెస్ పార్టీ హామీలు అలుగాని హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి రేపు ఏప్రిల్ తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై యుద్ధం చేయబోతా ఉన్నాం. ప్రజా పోరాటాలకు పిలుపునివ్వబోతా ఉన్నాం. కేటీఆర్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటాలకు. సమయం లేదు. రుద్రం గారు మీరు ఒక్క 30 సెకండ్లో చెప్పండి, మీ పార్టీ భవిష్యత్తు ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవుతుంది ఈ ఫలితాల ఆధారంగా? రైట్. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఓటేసినటువంటి ఓటర్లందరికీ కూడా ధన్యవాదాలండి. డెఫినెట్ గా మేము గతంలో కంటే ఇప్పుడు మెరుగైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించినాం. చాలా చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు విపరీతంగా కూడా గణనీయంగా కూడా పెరిగింది. మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది తెలుస్తుంది. భవిష్యత్తులో ఇంకా దీన్ని 10 రెట్లు చేసుకుంటాము. వచ్చే ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో డెఫినెట్ గా తెలంగాణలో అధికారంలోకి వస్తాం. ఓకే, థ్యాంక్ యూ.